చుట్టుపక్కల దేశాలతో పోలిస్తే చంపక దేశం బాగా వెనుకపడింది. రాజు ప్రచండసేనుడు. అందుకు కారణం ఏమిటో తెలుసుకురమ్మని యువరాజు వివేకసేనుణ్ణి అభివృద్ధి చెందిన దేశాలకు పంపాడు. అక్కడ ప్రజలు సాధించిన అభివృద్ధి చూసి వివేకుడి కళ్ళు చెదిరిపోయాయి. తన దేశంలో కూడా ఆ స్థాయి చేరుకోవాలని ఆశపడ్డాడు. అక్కడి వివరాలు తెలుసుకునేలోగే ప్రచండసేనుడు హఠాత్తుగా మరణించాడని వార్త వచ్చింది. వెంటనే వివేకసేనుడు రాజ్యానికి తిరిగి వెళ్ళి 20 ఏళ్ల వయసులో దేశానికి రాజయ్యాడు. వివేకసేనుడి మనసులో ఎన్నో అభివృద్ధి పథకాలు ఉన్నాయి, కానీ ఖజానాలో డబ్బు చాలలేదు. కాబట్టి వాటిని అమలుపరచడం సాధ్యం కాదు. కొత్తగా పన్నులు వేద్దామంటే అప్పటికే పన్ను భారం ఎక్కువైందని ప్రజలు ఘోషిస్తూ ఉన్నారు. చంపక దేశంలో జీవనదులు చాలా ఉన్నాయి. నీటి ఎద్దడి లేకపోవడంతో పంటలు బాగా పుష్కలంగా పండుతున్నాయి. అలాంటప్పుడు దేశం ఎందుకు అభివృద్ధి చెందడం లేదో వివేకుడికి అర్థం కాలేదు. ఈ రహస్యం ఛేదించడానికి ప్రజలే సమర్థులని భావించాడు. అతడు కొంతకాలం పాటు మారువేషంలో దేశ సంచారం చేశాడు. దేశ సంచారంలో వివేకుడు ఒకసారి ఒక చెట్టు కింద నిద్రపోతున్న యువకుడిని చూసి తట్టి లేపి, పట్టపగలు నిద్రపోతున్నావు, నీకు వేరే పని లేదా అని అడిగాడు. పని చేయవలసిన అవసరం నాకేముంది? ఎప్పుడు అడిగితే అప్పుడు తిండి పెట్టే పుణ్యాత్ములు ఊరు నిండా ఉన్నారు అన్నాడు యువకుడు. జవాబుకు ఆశ్చర్యపడ్డ వివేకుడు, అలాగా, నీకు తిండి పెడుతున్న వారిలో ఒకరిని పేరు చెప్పు, నేను వెళ్ళి ఆకలి తీర్చుకుంటా అన్నాడు. ఆ యువకుడు గ్రామాధికారి గౌరంగుడి పేరు చెప్పాడు. గౌరంగుడు ఇంటికి వెళ్ళిన వివేకుడు చక్కని ఆదరణ లభించింది. అతడక్కడ సుఖంగా భోజనం చేశాడు. తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నాననుకోవద్దు. మీ దాన ధర్మాలు దేశంలో సోమరిపోతుల సంఖ్య పెంచుతుందని మీకెప్పుడైనా అనిపించలేదా అన్నాడు. అందుకు గౌరంగుడు ఒక క్షణం ఆగి, తెలుసు, కానీ ఏం చేసేది? అవసరానికి మించిన పంటలు పండుతున్నాయి, వాటిని వృధా చెయ్యలేం కదా అన్నాడు. మన పంటలు కొనేందుకు ఎన్నో దేశాలు సిద్ధంగా ఉన్నాయి. మీరు పంటలు అమ్మితే మన దేశానికి ఆదాయం పెరుగుతుంది కదా అన్నాడు వివేకుడు. గ్రామాధికారి నవ్వి, మన దేశంలో సరైన బాటలు లేవు, అందుచేత పంటలు ఒక చోటు నుంచి మరొక చోటుకి రవాణా చేసే సౌకర్యం శూన్యం. ఒక ఊరు నుంచి మరొక ఊరుకు ప్రయాణం చేయడమే ఎంతో కష్టం ప్రజలకు. కానీ ఇప్పటికే పంట ఎక్కువైందని ఉత్పత్తి తగ్గించాలని నేను అనుకుంటున్నాను. మన దేశంలో పంటలు మరెక్కడా అమ్మడం కలలో మాట అన్నాడు. మీరందరూ ఉత్పత్తిని పెంచి సోమరి యువకుల్ని పురిగొల్పి చుట్టుపక్కల రాజమార్గాలు వేయవచ్చు కదా అన్నాడు వివేకుడు. గ్రామాధికారి కలవరపడుతూ, అమ్మో, అది రాజు వల్లనే తప్ప మా వల్ల కాదు. నేను గ్రామాధికారిని, చిన్న పనులు మాత్రమే చేయగలను అన్నాడు. అయితే తప్పంతా మీ రాజుది అంటూ వివేకుడు రాజును దుర్భాషలాడాడు. గ్రామాధికారి కళ్ళు ఎర్రబడ్డాయి. ఆయన వివేకుని వంక కోపంగా చూసి, పరదేశుడిలా ఉన్నావు కాబట్టి హెచ్చరిస్తున్నాను. మా దేశంలో మా రాజంటే ప్రజలకు అంతులేని గౌరవం. ఆయన్ను పల్లెత్తి మాట అంటావో నీ ప్రాణాలు దక్కవు అన్నాడు. ఆ మాటలకు వివేకుడు మనసులో ఎంతో సంతోషించాడు. అతడు దేశ సంచారంలో ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలేమీ లేవనిపించింది. ఆ పల్లె గ్రామం నుంచి ఎంతో కష్టపడి కొన్ని రోజుల ప్రయాణం చేసి రాజధానికి చేరుకున్నాడు. మరునాడు వివేకుడు మంత్రులను సమావేశపరిచి, మన దేశం దౌర్భాగ్యం గురించి నాకు తెలిసింది. అయితే అందుకు ఏం చెయ్యాలో తెలియక అసహాయ స్థితిలో ఉన్నాను అంటూ తన దేశాటన అనుభవాలను చెప్పాడు. ప్రభు, ఎవరి కర్మకు ఎవరు కర్తలు. తమరు అనవసరంగా విచారించకండి. మన రాజధాని నగరంలో చంద్రబానుడనే మహాకవి ఉన్నాడు. ఆయనతో కవిగోష్ఠి చేస్తే మీకు మనోల్లాసం కలుగుతుంది అన్నాడు వృద్ధ మంత్రి. మీరనే ఆ చంద్రబానుని విషయం నాకు తెలియదు, కానీ శివపురం అనే గ్రామంలో వసునాథుడనే కవిని చూశాను. ఆయన నాకెంతో నచ్చాడు. నేను స్వయంగా వెళ్ళి ఆయనను సన్మానించాలనుకుంటున్నాను. ఎందుకంటే కవులను పిలిచి కాక వారి వద్దకే వెళ్ళి సన్మానించాలన్నది నా అభిమతం. ఈ విషయాన్ని వెంటనే చాటింపు వేయించండి. సరిగ్గా 3 మాసాల అనంతరం వచ్చే సంక్రాంతి నాడు ఆ సన్మానానికి ముహూర్తం అన్నాడు వివేకుడు. వెంటనే ఆ విధంగా రాజ్యమంతటా చాటింపు వేయబడింది. అది విన్న ఎందరో కవి వసునాథుని గురించి కుతూహలంగా కలిగింది వారికి. కవులందరూ వెళ్ళి వసునాథుని దర్శించి రాజుకాయన కనబరిచిన ప్రత్యేక విశేషాలేమిటో అర్థం కాక
తికమక పడ్డారు. ఈలోగా శివపురంలో రాజు వివేకుడు స్వయం స్వాగతం పలకడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అన్న ప్రకారం వివేకుడు తాను చెప్పిన సంక్రాంతికి శివపురం బయలుదేరి వెళ్ళాడు. ఆయన ఎక్కిన జోడు గుర్రాల రథం నున్నటి రాజమార్గంపై ప్రయాణం ప్రారంభమైంది. ఆ రాజమార్గం శివపురం దాకా కొనసాగింది. వివేకుడు శివపురం చేరాక కవి వసునాథునితో, అయ్యా, మీరేపాటి కవులో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని సన్మానించుకోవాలనుకునగానే శివపురానికి రాజధానికి చక్కని రాజమార్గం ఏర్పడింది. మన ప్రజలు రాజు సహాయం లేకుండా తమకు తామే రాజమార్గాలు చేయగలరని నిరూపించారు. ఈ ఆదర్శానికి మిగిలిన గ్రామాన్ని కూడా పాటించవలసిందిగా ఆదేశిస్తూ, అందుకు దోహదం చేస్తూ మీకు కానుకలిస్తానన్నాడు అంటూ సన్మానించాడు. ఆ తర్వాత శివపురం ఉన్నట్లుండి ఎంతో అభ్యున్నతిని సాధించింది. రాజమార్గాలు రాజుకు స్వాగతం పలకడానికే కాదని వాటి వల్ల ప్రజలకే ఎక్కువ ప్రయోజనం, ఎవరికి వారే ఆ పని చేయగలగరని అర్థమయ్యాక చంపక దేశంలో రాజు ప్రయత్నం లేకుండా రాజమార్గాలు ఏర్పడ్డాయి. అయితే వాటి అసలు ప్రయోజనం తెలియడం వల్ల అక్కడ వాటిని రాజమార్గాలు అనడం మానేసి ప్రజల మార్గం, రవాణా మార్గం అనడం ప్రారంభించారు.